ఓం నమో వెంకటేశాయ. స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ నరసింహారావుని. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం. ఈ వీడియోలో ప్రధానంగా మనము తిరుమలలో మనకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ నెల 23వ తేదీ అనగా రేపు తెల్లవారుజామున 1:45 నుంచి జనవరి 1వ తేదీ నైట్ 12 గంటల వరకు వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమలలో మరి భక్తులకు అందుబాటులో ఉండబోతున్నాయి. వాటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ ఎప్పుడు కూడా ఒక మాట మీద నిలబడే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఇలానే చేశారు. ఆ పై సంవత్సరం కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఆఫ్లైన్ టికెట్ల విషయంలో ఇలానే చేసినటువంటి పరిస్థితి ఉంది. టీటీడీ వారు ప్రకటించింది మనకు 22వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ దర్శన టికెట్ జారీ ప్రక్రియ మొదలు పెడతాము. మొత్తం 10 రోజుల సంబంధించిన దర్శన టికెట్ ఒకేసారి ఇస్తాము అని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరైతున్నారో వారు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి ఈ 2 రోజులకు సంబంధించి దర్శనాలు చేసుకోవాలి అనుకున్న భక్తులు ఎవరైతున్నారో వారు ఈ రోజు ఉదయానికి తిరుపతికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ వారు తిరుపతికి చేరుకున్న సమయానికే ఈ 2 రోజులకు సంబంధించిన దర్శన టికెట్ మొత్తంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్యూ లైన్ లో మనకు 25వ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రష్ అయితే ప్రస్తుతం తిరుపతిలో చాలా విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనకు ఈ దర్శన టికెట్లు ఇచ్చే 9 కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 9 కేంద్రాల్లో కూడా ప్రస్తుతం విపరీతమైనటువంటి క్రౌడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ మనకు వైకుంఠ ఏకాదశి 23వ తేదీ, వైకుంఠ ద్వాదశి 24వ తేదీ ఈ 2 రోజులకు సంబంధించిన దర్శన టికెట్ బుక్ అయిపోయినాయండి. టోటల్ గా రాత్రి మనకు 10:30 నుంచి దర్శన టికెట్ జారీ ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత మనకు 2 నుంచి 3 గంటల్లోనే ఆ 2 రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు అయితే టోటల్ గా బుక్ అయిపోయినాయండి. ప్రస్తుతం మాత్రం 25వ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లు ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే తిరుపతికి ఈ దర్శన టికెట్ల కోసం వద్దాము అనుకుంటున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒకవేళ 25వ తేదీ తర్వాత స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే మాత్రం వచ్చి దర్శన టికెట్లు అయితే తీసుకోవచ్చండి. అందరికీ కూడా దర్శన టికెట్లు దొరుకుతాయి. వచ్చినటువంటి అందరికి కూడా దర్శన టికెట్లు అయితే దొరుకుతాయి ఖచ్చితంగా. ఒకవేళ మీరు 23, 24 తేదీలోనే స్వామివారి దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఆల్రెడీ దర్శన టికెట్లు అయితే అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. నేను గతంలో కూడా 2-3 వీడియోలో చెప్పి ఉన్నాను. టీటీడీ వారు ముందుగా అలానే చెప్తారు. అలా చెప్పి దానికంటే ముందుగానే ఈ దర్శన టికెట్ జారీ ప్రక్రియ ఇష్యూ చేయడం మొదలు పెడతారండి. ఆ రష్ ను బట్టి గతంలో అలానే చేశారు. ఈ తోపులాటలో ఎక్కువ రష్ అట్లా ఆఫ్ చేసి ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇవ్వాలంటే సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. రష్ ఎక్కువగా ఉంటుంది. తోపులాటలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి టీటీడీ వారు ముందుగానే అంచనా వేసి రాత్రి నుంచి దర్శన టికెట్లు ఇవ్వడం మొదలు పెట్టారండి. అయితే నేను గతంలో చెప్పి ఉన్నాను, ఎవరైతే ముఖ్యంగా మొదటి 2 రోజుల సంబంధించి దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు 21వ తేదీ నైట్ కే తిరుపతికి చేరుకుంటేనే మీకు దర్శన టికెట్లు దొరుకుతాయండి. 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ వారు అన్నారని చెప్పి మీరు ఆ తేదీకి వస్తే మాత్రం దర్శన టికెట్లు ఆ 2 రోజులకు సంబంధించి దొరకవు. కానీ మిగిలిన 8 రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు అయితే ఖచ్చితంగా దొరుకుతాయని తెలియజేశాను. మనం ఏదైతే అనుకున్నామో ఆ విధంగానే ప్రస్తుతం మనకు రాత్రి 10:30 నుంచి ఈ దర్శన టికెట్ జారీ ప్రక్రియ మొదలైందండి. మొదలు పెట్టినటువంటి 2 నుంచి 3 గంటల్లోనే 23వ తేదీకి సంబంధించి 24వ తేదీకి సంబంధించి 2 రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు అయితే బుక్ అయిపోయినాయి చాలా తొందరగా. ప్రస్తుతం 25వ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లు అయితే ఇస్తున్నారండి. 25 అయిపోయిన తర్వాత 26, 27 ఇలా వరుసగా మనకు 1వ తేదీ వరకు కూడా దర్శన టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తిరుపతికి రావాలి అనుకుంటున్న భక్తులు ఎవరైనా ఉంటే మాత్రం మీరు వచ్చినట్లయితే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అయితే దొరుకుతాయండి. కానీ మొదటి 2 రోజులకు సంబంధించి అయితే దొరకవు. తర్వాత 8 రోజులకు సంబంధించి ఏదో ఒక తేదీకి సంబంధించి మాత్రం మీకు దర్శన టికెట్లు అయితే దొరికే అవకాశం అయితే ఉంది. కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ప్రస్తుతం మనకు 25వ తేదీ సంబంధించిన దర్శన టికెట్లు అయితే ప్రస్తుతం ఇస్తున్నారండి. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇకపై ఎవరైనా రావాలి అనుకుంటున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు ప్రస్తుతం అయితే 24, 23 ఈ 2 తేదీలకు సంబంధించిన దర్శన టికెట్లు అయితే అయిపోయినాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిన కోరుతున్నాను. ప్రస్తుతం మనకు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ ఇచ్చే కేంద్రాలు తిరుపతిలో ఒకటి భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి టోల్ గేట్ కి దగ్గరగా ఉంటుందండి. భూదేవి కాంప్లెక్స్ ఇక్కడ ఇస్తున్నారు. రెండవది మనకు విష్ణు నివాసం కాంప్లెక్స్, ఇది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుందండి. విష్ణు నివాసం గెస్ట్ హౌస్ అక్కడ ఇస్తున్నారు. మూడవది మనకు గోవిందరాజన్ స్వామి సత్రాలు, ఇది రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఉంటుందండి. ఇక్కడ కూడా మనకు ఈ టోకెన్ ఇస్తున్నారు. ఆ తర్వాత మనకు రామచంద్ర పుష్కర్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుందండి. ఇది రామచంద్ర పుష్కర్ని ఇక్కడ కూడా ఇస్తున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్యనారాయణపురం జీవకోణంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇస్తున్నారండి. ఇంకోటి ఇందిరా మైదానం తుడా ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ఇందిరా మైదానంలో ఇస్తున్నారు. అలాగే తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ లో కూడా ఇస్తున్నారు. అలాగే మనకు రామానాయుడు ఉన్నత పాఠశాల బైరాగిపట్టేలోనే రామానాయుడు జెడ్పీ హై స్కూల్లో కూడా ఇస్తున్నారు. అలాగే ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఈ దర్శన టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉందండి. ఈ 9 కేంద్రాల్లో మీకు దర్శన టికెట్లు ఇస్తున్నారు. ఈ 9 కేంద్రాల్లో కూడా రష్ ఒక రకంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
ఒకవేళ మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అయితే మీకు రైల్వే స్టేషన్ ముందు భాగంలో విష్ణునివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెనక భాగంలో గోవిందరాజ స్వామి సత్రాలు ఈ రెండు ఉంటవి. లేదా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా మనకు శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంటుంది. లేదా మనకు అలిపిరి టోల్ గేట్ దగ్గరలో భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. ఈ కేంద్రాల్లో వెళ్ళి మీరు మీకు దగ్గరగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇవి కాకుండా మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర రామచంద్ర పుష్కరణ ఉంటుందండి, అక్కడ కూడా ఇస్తున్నారు. అలాగే తుడా ఆఫీస్ దగ్గర ఇందిరా మైదానంలో కూడా చాలా పెద్ద ఎత్తున కౌంటర్లు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ప్రతి చోట మీరు వెళ్ళిన చోట రష్ ఎక్కువగా ఉంటే అక్కడే మన స్కానర్లు ఏర్పాటు చేశారు. మీకు దగ్గరలో ఉన్నటువంటి అక్కడ స్కాన్ చేసినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ కేంద్రం మీకు దగ్గరగా ఉంటుంది ఏమిటి అనేది కూడా మీకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఎక్కడికక్కడ స్టేటస్ బోర్డులు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏ తేదీకి సంబంధించిన సర్టిఫికెట్లు ఇస్తున్నారు ఏమిటి అనేది కూడా స్టేటస్ బోర్డులు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భక్తులు గమనించవలసిన కోరుతున్నాను. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి మాత్రం 23, 24 వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి 2 రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు అయితే పూర్తయిపోయినాయండి. 25వ తేదీకి సంబంధించి మాత్రం ప్రస్తుతం దర్శన టికెట్లు ఇస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. 12 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు. వారిని మీ వెంట ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు. ఎవరి ఆధార్ కార్డు వారు తీసుకుని వెళ్ళడం ద్వారా మాత్రమే ఈ దర్శన టికెట్ పొందవలసి ఉంటుంది. మీ ఫ్యామిలీ అందరికి సంబంధించిన దర్శన టికెట్ ఒక్కరికైతే ఇవ్వడం లేదండి. ఎవరి దర్శన టికెట్ వారికే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు ఈ దర్శన టికెట్లు పూర్తిగా ఉచితము. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. ప్రస్తుతం మనకు 4 లక్షలకు పైగా దర్శన టికెట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి 2 రోజుల సంబంధించి పూర్తి అయిపోయినవి. మిగిలిన 8 రోజుల సంబంధించిన దర్శన టికెట్లు అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరైతున్నారో ఒకవేళ మీరు మిగిలిన 8 రోజులకు సంబంధించి వైకుంఠ ద్వారం ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం తిరుపతికి వచ్చి నిరభ్యంతరంగా మీరు స్వామివారి దర్శన టికెట్లు అయితే పొందవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏదో ఒక తేదీకి సంబంధించిన దర్శన టికెట్లు అయితే ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసింది కోరుతున్నాను. ఒకవేళ మొదటి 2 రోజుల సంబంధించిన దర్శన టికెట్ కావాలి అంటే మాత్రం టోటల్ గా ఆల్రెడీ బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వేరే అవకాశం కూడా ఏమీ లేదండి. డైరెక్ట్ గా ఓన్లీ దర్శనం టోకెన్ ఉంటేనే మీకు వైకుంఠ ద్వారం కూడా దర్శనానికి అనుమతిస్తున్నాను. కాబట్టి ప్రస్తుతం అన్ని టోకెన్లు కూడా పూర్తయిపోయినాయి. కాబట్టి ఆ 2 రోజులకు సంబంధించి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఇంకేదన్నా మనకు అప్డేట్ ఉంటే వెంటనే తెలియజేస్తాను. ప్రస్తుతం మాత్రం ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇదండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.